కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే ఈ రోజుల్లో అన్ని ఉత్పత్తులు ఉన్నాయి. ఈ కల్తీ పంచాయతీ ఆఖరికి ఆ ఏడుకొండలవాడి దాకా కూడా చేరింది. తిరుమలలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యలో కల్తీ జరిగిందని ఇటీవల ల్యాబ్ రిపోర్ట్ రావడం దుమారం రేపింది. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే శతాబ్దాల క్రితం కూడా ఇలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ జరిగాయని మీకు తెలుసా? నెయ్యిపై శాసనాలు సైతం రూపొందించారు. ఇంతకీ ఆ శాసనాల్లో ఏముంది, ఏ కాలం నాటిది, ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూలో మనం వెళ్ళినప్పుడు ఆ గోడలపై శాసనాలు చెక్కి ఉండడం మీరు ఎప్పుడైనా గమనించారా? 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య పాలించిన రాజులు ఆలయంలోని వివిధ ప్రాంతాలలో ఈ శాసనాలు చెక్కించారు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ శాసనాలు ఉంటాయి. ఇందులో శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి ప్రామాణికాలపైన కూడా మార్గదర్శకాలు జారీ చేస్తూ శాసనాలు ఉండడం విశేషం. రాజేంద్ర చోళ కాలంలో 1019వ సంవత్సరంలో ఆలయ నిర్వహణ, ప్రసాదం నాణ్యత మొదలైన వివిధ అంశాలపై రాజేంద్ర చోళుడికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రాజు కోట్రమంగళం ఉదయన్ అనే అధికారిని దర్యాప్తు చేసేందుకు నియమించాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఉదయన్ ఆలయ నిర్వహణకు అప్పట్లో ఏర్పడిన తిరుముండియన్ సభ ఆధీనంలోని నిధులను ఆలయ ఖజానాకు బదిలీ చేయించాడు. తిరుచానూరులో సహా తిరుమల ఖజానాలోని బంగారాన్ని ఆలయ సేవలకు వినియోగించాలని ఆదేశించాడు. ఈ నిధులతో నెయ్యి తరలింపు సక్రమంగా జరగాలని, ఆ నేతిని సరిగ్గా ప్యాక్ చేసి తిరుమలకు చేరవేయాలని సూచించాడు. ఆలయంలోని దీపాల నిర్వహణకు, ప్రసాదం తయారీకి అవసరమైన నేతి విషయంలోనూ ఎలాంటి లోటు రాకూడదని స్పష్టం చేశాడు. ఇదంతా శ్రీవారు దర్శనమిచ్చే ఆనంద నిలయం సమీపంలోని ప్రాకారం వద్ద శాసనంగా నాటి పాలకులు మలిచారు. ఇక ప్రసాదం తయారీ, నాణ్యత నిర్వహణపై దిట్టం పేరుతో పల్లవుల కాలం నుంచే మార్గదర్శకాలు ఉన్నాయట. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.